మన టీమిండియా డిసెంబర్ 26 నుండి బీజీటీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్కి ముందైతే చాలా విషయాలు జరిగాయి, అలాగే జరుగుతున్నాయి కూడా. సో మనమైతే ఈ వీడియోలో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ ఉన్న బిగ్గెస్ట్ గుడ్ న్యూస్, అవర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈజ్ కంప్లీట్లీ ఫిట్. సో మనమైతే గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో కొన్ని అపోహలు వింటున్నాం. మెయిన్ అతని 4th టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా తన నీకి ఇంజరీ అయింది. దీంతో రోహిత్ శర్మ 4th టెస్ట్ మ్యాచ్ ఆడడం అనుమానమే అన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. బట్ దీని మీద అయితే మన కెప్టెన్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి తన ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇచ్చాడు. సో తనకైతే మోకాలికి గాయం అవడం అనే విషయం నిజమేనంట. బట్ అదైతే అంత పెద్ద సీరియస్ ఇంజరీ కాదంట. ప్రాక్టీస్ చేస్తుండగా బాల్ వచ్చి తన నీకి తగిలిందంట. బట్ అది కేవలం ఒక ఎక్స్టర్నల్ ఇంజరీ మాత్రమని, ఒక రోజు రెస్ట్ తీసుకున్నాక దాని నుంచి పూర్తిగా కోలుకోనని చెప్పి రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడైతే మనం రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు. అతనైతే ఖచ్చితంగా 4th టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అయితే మన వాళ్ళు ప్రాక్టీస్ చేసిన పిచ్ల మీద అయితే కొంతవరకు క్రిటిసిజం వచ్చింది. మెయిన్లీ మన వాళ్ళు సాటర్డే మరియు సండే చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశారు. బట్ ఆ ప్రాక్టీస్ చేసిన వికెట్స్ యూజ్డ్ వికెట్స్ అంటే ఆల్రెడీ ఎవరు ఆడిన వికెట్ల మీద మన వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. దీనివల్ల మన ప్లేయర్స్లో కొంతమందికి ఇంజరీ కన్సర్న్స్ వచ్చాయి. కేఎల్ యొక్క చేతికి బాల్ తగిలింది, అలాగే రోహిత్ శర్మ నీకు బాల్ తగిలింది. సో ఇవన్నీ ఎందుకు జరిగాయంటే యూజ్డ్ పిచ్చెస్ వాడటం వల్ల. కానీ ఆస్ట్రేలియా టీంకి చూసుకుంటే మాత్రం వాళ్ళు మండే రోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెష్ వికెట్లు ఇచ్చారు. సో దీంతో ఎంసీజీ క్యూరేటర్ మీద మన వాళ్ళు విరుచుకుపడ్డారు. మీరు ఆస్ట్రేలియా వాళ్ళకి ఫ్రెష్ వికెట్స్ ఇచ్చి మా టీమిండియా ప్లేయర్స్కి ఇలాంటి వికెట్స్ ఇవ్వడం ఏంటని చెప్పి అతని మీద విమర్శలు చేశారు. అయితే దీనికి ఎంసీజీ క్యూరేటర్ క్లారిటీ ఇచ్చారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి 3 రోజుల ముందు మాత్రమే ఫ్రెష్ వికెట్స్ తయారు చేస్తారంట. కానీ మన టీమిండియా చూసుకుంటే అంతకంటే ముందు వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టేశారంట. సో మన వాళ్ళు అయితే సాటర్డే మరియు సండే నెట్ ప్రాక్టీస్ గట్టిగా చేశారు. కానీ ఎంసీజీ వాళ్ళు మండే నుంచి ఫ్రెష్ పిచ్చెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుండి ఆస్ట్రేలియా వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అయితే ట్విస్ట్ ఏంటంటే సాటర్డే మరియు సండే ప్రాక్టీస్ చేసిన మన వాళ్ళు మండే రెస్ట్ తీసుకున్నారు. దీంతో మన వాళ్ళకి మండే ఫ్రెష్ వికెట్స్ మీద ప్రాక్టీస్ చేసే అవకాశం దొరకలేదు. సో మోస్ట్లీ మన వాళ్ళు అయితే ఈ రోజు నుంచి ఫ్రెష్ వికెట్స్ మీద ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. అండ్ ప్రస్తుతానికైతే మన ప్లేయర్స్ విషయంలో ఎవరికి కూడా ఇంజరీ కన్సర్న్స్ లేవు. కేఎల్ రాహుల్ ఫిట్గానే ఉన్నాడు, అలాగే రోహిత్ శర్మ కూడా ఫిట్గానే ఉన్నాడు. దీంతో మన టీమిండియా స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా 4th టెస్ట్ మ్యాచ్ సెలక్షన్కి అందుబాటులో ఉండబోతున్నారు. ఇక మిగతా అప్డేట్స్ చూసుకుంటే మన టీమిండియా ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదే మహమ్మద్ షమి ఈజ్ నాట్ ట్రావెలింగ్ టు ఆస్ట్రేలియా. సో మనమైతే ప్రీవియస్గా కొన్ని రిపోర్ట్స్ చూసాం. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కు షమి అందుబాటులోకి వస్తాడు, బుమ్రాకి మంచి హెల్ప్ దొరుకుతుందని చెప్పి. బట్ ఎన్సీఏ వాళ్ళు పెట్టిన మెడికల్ ఎగ్జామినేషన్లో షమి ఫెయిల్ అయ్యాడంట. తన ఫిట్నెస్ను పూర్తిగా నిరూపించుకోలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ షమికి ఒక కొత్త గాయమైనట్టు తెలుస్తుంది. సో మనందరికీ తెలిసిందే, షమి తన రైట్ హీల్కి సర్జరీ చేయించుకున్నాడు. దీనివల్ల వరల్డ్ కప్ తర్వాత చాలా కాలం పాటు మన టీమిండియాకు కూడా దూరం అయ్యాడు. అయితే అతను సర్జరీ తర్వాత పూర్తిగా రికవర్ అయ్యి డొమెస్టిక్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. మెయిన్లీ రంజీ ట్రోఫీలో బెంగాల్ టీం తరపున ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లో ఏకంగా 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అలాగే తర్వాత తన డొమెస్టిక్ టీం తరపున స్మార్ట్ టోర్నమెంట్లో కూడా 9 మ్యాచ్లు ఆడాడు. సో ఈ మ్యాచ్లన్నీ ఆడినప్పుడు అయితే షమి ఫిట్గానే కనిపించాడు, పెద్దగా డిస్కంఫర్ట్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం తన ఎడమకాలి మోకాల్లో స్వెల్లింగ్ అవుతుందంట, అంటే వాచినట్టు కనిపిస్తుందంట. సో షమీకి అయితే తన పాత ఇంజరీ తిరగబెట్టలేదు, కొత్త ఇంజరీ అయినట్టు తెలుస్తుంది. అండ్ అది కూడా ఈ స్వెల్లింగ్ ఎందుకు అవుతుందంటే వర్క్లోడ్ కారణంగా అంట. సో షమి అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా అతని బాడీలో చాలా మార్పులు వస్తాయి. మెయిన్లీ బౌలింగ్ రీస్టార్ట్ చేయగానే అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ క్రమంలోనే షమి యొక్క లెఫ్ట్ని ప్రెజర్ ఫీల్ అయింది. చాలా కాలం తర్వాత బౌలింగ్ రీస్టార్ట్ చేయడం వల్ల తన ఎడమ మోకాల్లో స్వెల్లింగ్ అవ్వడం స్టార్ట్ అయింది, అది కూడా జాయింట్స్ దగ్గర. బట్ ఇది అయితే మరీ అంత పెద్ద సీరియస్ ఇంజరీ ఏమీ కాదు, తగిన రెస్ట్ తీసుకుంటే ఈజీగా కోలుకోవచ్చు. మెయిన్లీ బీజీటీ ఎలా ఉన్నా సరే మనకి ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండబోతుంది. అండ్ దానికి ఇంకా ఆల్మోస్ట్ 50 డేస్ టైం ఉంది. సో 50 డేస్లో కనుక షమి రికవర్ అయితే మన టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా ప్లస్ అవుతుంది. ఎస్పెషల్లీ అతను లాస్ట్ టైం వన్డే ఫార్మాట్లో జరిగిన వరల్డ్ కప్లో ఎలా బౌలింగ్ చేశాడో క్లియర్గా చూసాం. దీంతో డెఫినెట్లీ సిటీ 2025 అతని అవసరం మన టీమిండియాకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే షమిని బెంగాల్ బోర్డు విజయ్ హజారీ ట్రోఫీలో ఆడేందుకు సెలెక్ట్ చేసింది. బట్ అతనైతే ఫస్ట్ మ్యాచ్లో రెస్ట్ తీసుకున్నాడు, ఎందుకంటే స్వెల్లింగ్ కారణంగా. అండ్ ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ కారణంగా అతని ఇంజరీ తీవ్రత కూడా తెలిసింది. దీంతో మోస్ట్ లైక్లీ అతను విజయ్ హజారీ ట్రోఫీలో ఆడకపోవచ్చు, ఇన్ఫాక్ట్ ఆడకుండా ఉండడమే బెటర్. సో తనైతే పూర్తిగా కోలుకుని జనవరి ఎండింగ్లో స్టార్ట్ కాబోయే ఇంగ్లాండ్ టూర్కి అందుబాటులోకి వస్తే చాలు, తగినంత ప్రాక్టీస్ దొరికేస్తుంది. ఈజీగా ఛాంపియన్స్ ట్రోఫీలో అతను పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక బీజీటీలో లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కు షమి ఆస్ట్రేలియాకి వెళ్ళకపోయినా ఒక కొత్త ప్లేయర్ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్తున్నాడు. అండ్ అతని పేరే తనుష్ కోటియాన్. సో ముంబైకి చెందిన ఈ స్పిన్ ఆల్రౌండర్ అయితే బీసీసీఐ మన టీమిండియా స్క్వాడ్లోకి యాడ్ చేసింది, అది కూడా రిటైర్ అయిన అశ్విన్కు రీప్లేస్మెంట్గా. సో ప్రస్తుతానికైతే ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ విజయ్ హజారీ ట్రోఫీలో ఆడుతున్నాడు. బట్ మంగళవారం రోజు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కి మెల్బోర్న్కి బయలుదేరబోతున్నాడు. అండ్ మోస్ట్ లైక్లీ 4వ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాకముందే మన టీమిండియా స్క్వాడ్లో కూడా చేరిపోతాడు. ఇక మన వాళ్ళు తనుష్ కోటియాన్ ఎందుకు పంపుతున్నారంటే అతను కూడా సేమ్ టు సేమ్ అశ్విన్ కైండ్ ఆఫ్ ప్లేయర్. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్. మెయిన్ 1 మంత్ బ్యాక్ ఇండియా ఏ టీం తరపున ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా ఆడాడు. అంటే అతనికి ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కాస్త కూస్తూ ఉంది, అలాగే వేసా ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. బట్ తనుష్ కోటియాన్ అయితే మోస్ట్ లైక్లీ సుందర్కు బ్యాకప్గానే ఉంటాడు. ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. ఈవెన్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ప్లేయింగ్ లెవెన్లోకి రాడు.
ఇక చివరిగా ఈ 4వ టెస్ట్ మ్యాచ్కి ముందు ఆస్ట్రేలియా టీంకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. సో వాటిలో మెయిన్ వన్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ యొక్క ఇంజరీ. ఇప్పుడైతే అతను 4th టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా లేదనేది అనుమానంగా మారింది. సో దీనికి సంబంధించి అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదంట. మెయిల్ అతనికి అయింది గ్రోయిన్ ఇంజరీ కాదంట, క్వాడ్ స్ట్రెయిన్ అంట. అంటే తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. సో ట్రావిస్ హెడ్ అయితే నేను జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. మిగతా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అంతా నెట్స్లో ప్రాక్టీస్ చేసినప్పటికీ అతను మాత్రం ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. దీంతో అతను 4th టెస్ట్ మ్యాచ్లో ఆడతాడా లేదనేది అనుమానంగా మారింది. బట్ ఎనివే ఆస్ట్రేలియా టీం కోచ్ అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నారు. 4వ టెస్ట్ మ్యాచ్కు ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫిట్ అవుతాడని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటివరకు జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియా టీంకు బెస్ట్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్. దీంతో అతను కనుక దూరం అయితే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం అయితే హెడ్ని పుష్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అతను కనుక ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు చేయగలిగేది ఏమీ ఉండదు. ఇక ఇదే వార్తతో పాటు ఆస్ట్రేలియా టీం మరో న్యూస్ని కూడా కన్ఫర్మ్ చేశారు. అదేంటంటే వాళ్ళు కొత్తగా టీంలోకి తీసుకొచ్చిన శామ్ కాన్స్టస్ డెబ్యూ కన్ఫర్మ్ అయిపోయింది. అతను మన టీమిండియాతో జరగబోయే 4వ టెస్ట్ మ్యాచ్ ద్వారా తన టెస్ట్ డెబ్యూ చేయబోతున్నాడు. సో ఈ ప్లేయర్ ఆట ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ పింక్ బాల్ వార్మప్ టెస్ట్ మ్యాచ్లో చూసాం. అతను మన టీమిండియా మీద ఒక బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా టీం అతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మెక్స్వెల్ని పక్కన పెట్టి లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ కోసం అతని స్క్వాడ్లోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికైతే యంగ్స్టర్ ఏజ్ కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆస్ట్రేలియా టీం తరపున డెబ్యూ చేసిన వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్లేయర్స్లో ఒకటిగా నిలిచిపోతాడు. ఇన్ఫాక్ట్ అతని కంటే ముందు ప్రీవియస్గా టీం తరపున డెబ్యూ చేసిన యంగ్స్టర్ ప్యాట్ కమిన్స్ అతను 2011 సంవత్సరంలో 18 సంవత్సరాల వయసులో ఉండగా డెబ్యూ చేశాడు. అండ్ ఇప్పుడు శామ్ కాన్స్టస్ చూసుకుంటే అతని తర్వాత డెబ్యూ చేయబోయే యంగెస్ట్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేయబోతున్నాడు. సివి గ్యాస్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన కీలక అప్డేట్స్. మరి వీటిలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.